ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆడవారు మారితే ఏమి లాభమో కుటుంబానికి చెప్పుకోబోతున్నాం. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. దీపం అంటే వెలుగునిచ్చేది, చీకటిని దూరం చేసేది. మరి స్త్రీని అంత మంచిగా ఎందుకు పోల్చారో మరి స్త్రీలు ఆలోచిస్తే బాగుంటుంది. మీ పైన ఎలాంటి బాధ్యత ఉన్నదో, భారం ఉన్నదో, మీ ద్వారా సమాజానికి ఎంత మేలు జరిగే అవకాశం ఉన్నదో ఆలోచించుకోండి. మీరు చీకటిని దూరం చేసి వెలుగు అంటే మంచిని ప్రసాదించే అవకాశం ఉందని, అలా స్త్రీలకు అగ్రస్థానాన్ని భారతీయ సంస్కృతి ఇచ్చిందనమాట. ఒక కుటుంబంలో ఒక స్త్రీ మంచిగా ఉంటే ఆ కుటుంబం అంతా అదృష్టం అన్నమాట. అది ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, ఒక క్రమశిక్షణ అవ్వచ్చు, కుటుంబానికి మంచి పేరు రావటానికి అవ్వచ్చు, ఒక మంచి విత్తనాల్ని అయిన పిల్లల్ని తయారు చేయటం అవ్వచ్చు, ఒక వంశాన్ని అభివృద్ధి చేయటం అవ్వచ్చు. ఎన్ని తరాలైనా సరే అలా మంచి వారసులను ఇవ్వటానికి అవ్వచ్చు. స్త్రీకి అంత అవకాశం ఉంటుంది. మరి స్త్రీల విషయానికి వస్తే ఏ మంచి తెలిసినా, ఏ మంచి ఆచరించినా, ఏది మంచి అనిపించినా ఆ మంచి వాళ్ళకి తెలిసింది, వాళ్ళు అనుభవించింది, అది కుటుంబానికి అంతటికీ వర్తించేటట్టుగా చేయగలిగే ఓర్పు నేర్పు స్త్రీలకే ఉంటుంది. కానీ పిల్లల విషయానికి వస్తే తండ్రి దగ్గర తక్కువ పెరుగుతారు, తండ్రిని చూసి తక్కువ నేర్చుకుంటారు. అందుకని తల్లిని చూసి నేర్చుకునేదే పిల్లలు ఎక్కువగా ఉంటుంది. మాట కానీ, పదాలు కానీ, భాష కానీ, మంచి నేర్పరితనం కానీ, ఓర్పు కానీ, మంచి అలవాట్లు కానీ, మంచి ఆరోగ్యాన్ని కానీ, మంచి ఆహార నియమాలు కానీ, ఇవన్నీ తల్లి నుంచే పిల్లలకి ఎక్కువగా అబ్బుతాయి అన్నమాట. అందుకని ఒక స్త్రీకి గనక మంచి ఆరోగ్య విషయాలు తెలిస్తే ఆ కుటుంబం అదృష్టం చేసుకున్నట్లు అవుతుంది. అదే పురుషులకి ఆరోగ్య విషయాలు తెలిసాయి అనుకోండి, ఉదాహరణకి నా కార్యక్రమాలు టీవీలో చూసి ఒక కుటుంబంలో మగ వ్యక్తి పూర్తిగా మారి ఆహార నియమాలు ఆచరిస్తూ ఉంటే అది అతనొక్కడికే చెందుతుంది. ఎందుకంటే మగవాళ్ళు ఇలాంటి ఆచరిస్తారు, అతను ఉద్యోగానికి అతను వెళ్ళిపోతాడు, తండ్రి దగ్గర పిల్లలు ఎక్కువ గడపరు కదా. అందుకని మగవాళ్ళకు కూడా ఆఫీస్కి వెళ్ళాక ఇట్లాంటి విషయాలన్నీ అక్కడేం డిస్కస్ చేయరు, ఎవరి పైన వాళ్ళు చూసుకుంటారు, అనవసరంగా ఎక్కువ మాట్లాడరు, నలుగురితో ఎక్కువ ఇట్లాంటి పంచుకోరు మగవాళ్ళు ఎక్కువ. అందుకని మంచి ఎక్కువ వ్యాప్తి కాదు, ఇంకొకరికి వెళ్ళదు మగవారు ఆచరిస్తే. అందుకని మగవాళ్ళు మారితే ఆ మంచి వాళ్ళ వరకే చెందుతుంది. అదే స్త్రీలు మారి మంచి విషయాలు తెలుసుకుంటే అది కుటుంబానికి మార్చడానికి ఉపయోగపడుతుంది. అదే స్త్రీకి నేను చెప్పే విషయాలన్నీ ఎక్కాయి అనుకోండి, మంచి ఆహారం ఎప్పుడు తినాలి, ఎలా వండుకోవాలి, ఎప్పుడు తినకూడదు, ఏమైనా రుచికరమైనవి తింటే ఎట్లా పొట్ట మార్చాలి, ఇవన్నీ తెలిసాయనుకోండి, ఉప్పు నూనెలు ఎంత చెడో తెలిస్తే చూడండి అక్కడ మార్పులు వచ్చేస్తాయి. ఆ మార్పు ఆవిడతోనే కాకుండా అది పిల్లలకి వర్తిస్తుంది, అది భర్తకి వర్తిస్తుంది, కుటుంబంలో ఉన్న అత్తామామలకి వర్తిస్తుంది. చూడండి, ఒక మంచి అక్కడ ఆడవారికి ఉన్న గుణం ఒకటి మంచి అనుభవించారు. ఇప్పుడు ఈ విషయాలు మంచిది అనిపించింది, ఇలాంటి కార్యక్రమాలు చూసి ఇలాంటి ఫలితం వస్తే ఇక నలుగురు చేరి ఆడవారు కబుర్లు చెప్పుకునేటప్పుడు నేను ఇది ఆచరిస్తున్నా, ఆయన టీవీలో ఇట్లా చెప్తున్నారు, మీరు చూడండి నాకు ఎంత బాగుంది అని చూసి ఇట్లా తీసుకోవాలి, నాకు తెలుసు మీకు తెలుసా, ఇదిగో వినండి అని అట్లా చెప్పుకెళ్ళిపోతారనమాట. ఆడవారికి నోరు ఆగదు కాబట్టి అది ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట, మంచిని స్ప్రెడ్ చేసేస్తారు అట్లా. అందుకని స్త్రీలు మారితే కుటుంబానికి ఇంత లాభం. మీ ద్వారా ఒక మంచి విత్తనాలు సమాజానికి అందించినట్లు అవుతుందన్నమాట. మంచి ఆరోగ్యకరమైన సంతానాన్ని సమాజానికి ఇవ్వాలి అంటే స్త్రీలకు అవకాశం ఉన్నది. మీ ఇంట్లో పిల్లలు 25 సంవత్సరాల వరకు మీ నీడలో పెరుగుతారు.
మన కంట్రోల్లో ఉంటారు. ఆ తరువాత కోడి పాయి తోలినట్లేసి కదా పిల్లల్ని మనం వదిలేస్తాం. ఇక వాళ్ళ బ్రతుకు వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు. ఆ తరువాత ఆ వ్యక్తి ఆవిడ చేతిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అంటే భార్యాభర్తలు కలిసి ఏదో అనుకుంటారు, అట్లా చేస్తారు. అప్పుడు మీరు కోడల్ని మార్చాలన్నా, మీ కొడుకును మార్చుకోవాలన్నా, లేకపోతే కూతుర్ని మార్చుకోవాలన్నా మీ చేతిలో ఉండదు. ఎదుటి వారి యొక్క ఆధీనంలో వాళ్ళ అలవాట్లు ఆచారాలు మారిపోతాయి. అందుకని 25 సంవత్సరాల వయసులోపు పిల్లలు మన ఆధీనంలో మన సంరక్షణలో ఉంటారు. కాబట్టి 25 సంవత్సరాల పిల్లలకి మంచి గుణాలు, మంచి మాట తీరు, వినయ విధేయతలు, మంచి ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, అలవాట్లు, కొంచెం కట్టుబాట్లు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నేర్పాలంటే స్త్రీ మారితేనే సాధ్యం. ఈ పిల్లలకి మీరు ఎలాంటివి నేర్పుతున్నారు? మంచిగా స్నానం చేసి ఎట్లా పౌడర్ రాసుకోవాలి, ఎట్లా దూకోవాలి, ఎలా మేకప్ వేసుకోవాలి, ఐబ్రోస్ ఎట్లా కట్ చేసుకోవాలి, నీట్గా ఎట్లా తయారవ్వాలి, ఏ డ్రెస్ ఎట్లాంటి కొనుక్కుని ఎప్పుడు ఎట్లా కట్టుకోవాలి, ఎలా సింగారించుకోవాలి, బ్రహ్మాండంగా నేర్పుతున్నారు, అనుమానం లేదు అందులో. అలాగే పిల్లలకి ఈ బాహ్యంగా ధరించే దుస్తులు, ఆభరణాలు సింగారించుకోవటం నేర్పుతున్నారు కదా, మంచి గుణాలని సింగారించుకోవటం నేర్పితే ఎంత బాగుంటుంది. వాటిని ధరించాలి మనుషులు. మంచి గుణాలు, మంచి అలవాట్లు, అవి ఆభరణాల్లాగా అయినాయి అనుకోండి, అది చూడండి జీవితాంతం మీరు నేర్పినవి ధరించడానికి భవిష్యత్తులో వాళ్ళ అప్పులు పాలవచ్చు, డబ్బులు ఉండక బట్టలు ఉండకపోవచ్చు, లేకపోతే ఖరీదైన వస్తువులు, దుస్తులు, ఖరీదైన ఆభరణాలు ధరించడానికి ఉండకపోవచ్చు. కానీ అప్పుడు మీ నేర్పింది అక్కడ పనికి రాకపోవచ్చు. కానీ ఇలాంటి మంచి ఆభరణాల్లాగా గుణాలని మనం అలాంటి వాటితో సింగారం చేసి పిల్లల్ని పెళ్లి చేసి పంపిస్తే చూడండి, మంచి ఆహారపు అలవాట్ల క్రమశిక్షణ పిల్లలకు నేర్పిస్తే ఎంత బాగుంటుంది జీవితాంతం. చూడండి, ఇదంతా స్త్రీ పైన ఉంటుందన్నమాట. అందుకనే స్త్రీకి ఇలాంటి విషయాలు తెలియకపోతే అది కుటుంబం అంతా నష్టపోతుందన్నమాట. అందుకని స్త్రీలు మారితే సమాజం మారటం చాలా తక్కువ టైం పడుతుందన్నమాట. అందుకని స్త్రీల పైన అంత ఉంటుంది బాధ్యత. ఇప్పుడు నాబోటి కార్యక్రమాలు ఇలాంటివి చెప్తూ స్త్రీలు వినండి అమ్మా, తల్లులు వినండి అమ్మా, కొంచెం మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకోండి అమ్మా, పిల్లలకు పెట్టండి అమ్మా, పిల్లలకు ఆదర్శంగా మీరు ఇంట్లో కనపడండి అమ్మా అని నేను ఇట్లా పదే పదే చెప్తూ ఉంటా కదా. నేను ఇట్లా అన్నీ మానేయమంటున్నానని ఇక నా ఛానలే మానేస్తారు, చుట్టం తిప్పేస్తారంతే నేను కనపడితే. ఏదో కొంతమంది మీలాగా పిచ్చోళ్ళు కొద్దిమంది వింటారు తప్ప 95 మంది తిప్పేస్తారు నా ఛానల్. ఇప్పుడు చూడండి, ఇక టీవీల్లో ఏదైనా సీరియల్ వస్తే దానికి 20 రేటింగ్, 25 రేటింగ్ వస్తుంది. నా ప్రోగ్రాం పెడితే 0.5, 0.8 రేటింగ్ వస్తుంది. అది ఇలాంటి మంచి విషయాలకు ఉండే ఇంపార్టెన్స్ ఎంత ఉందంటే అలా ఉంటుంది. దానివల్ల నష్టం చూడండి, భవిష్యత్తులో సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో. అందుకని ఒక స్త్రీ ఆరోగ్యకరంగా లేకపోతే పిల్లవాడిని సమయానికి తయారు చేసి పంపలేరు, అన్నీ చూసుకోలేరు, భర్తకి అన్నీ చేయలేరు, కుటుంబంలో అత్తమామలు మంచి చెడు చూడలేరు. ఈవిడ మూలపడితే కుటుంబం అంతా మూలపడుతుంది. ఇంట్లో మగవాళ్ళకో అత్తగారికో ఏదైనా మామగారికి ఏదైనా పక్షవాతం వస్తే ఈవిడ ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ చేయగలుగుతుంది. కానీ ఈవిడికే పక్షవాతం వస్తే ఒక్కసారి ఊహించుకోండి, కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. పాపం ఎన్ని ఇబ్బందులు పడాలో, ఇన్నాళ్ళు ఆ స్త్రీ ఎంత హెల్ప్ చేసింది అనేది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అందుకని అంత బాధ్యత స్త్రీ పైన ఉంది కాబట్టి మనం ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి కొంత టైం పెట్టుకుంటున్నాం, తినటానికి కొంత టైం పెట్టుకుంటున్నాం, సింగారించుకుని రకరకాలుగా రెడీ అవ్వడానికి కొంత టైం పెట్టుకుంటున్నాం. అలాంటి జ్ఞానం పెంపొందించుకోవడానికి అనేక కార్యక్రమాలు చూస్తున్నాం. మరి దేహం అనే వాహనం ఆరోగ్యంగా ఉంటే కదండి ఇవన్నీ చేసేది. మరి ఇది ఉండటానికి ఏం చేస్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, ఏం అవగాహన కలిగించుకుంటున్నాం, మనకి కొత్త విషయాలు ఏమి ఎక్కుతున్నాయి, అనారోగ్యకరమైన అలవాట్లు ఏం పోతున్నాయి అని ఒక్కసారి ప్రశ్నించుకోండి తల్లులు. మరి కుటుంబంలో ఇంత బాధ్యత స్త్రీల పైన ఉన్నప్పుడు
దాన్ని మనం మంచిగా ఉపయోగించుకోగలిగితే మన బ్రతుకు ఎంత బాగుంటుంది, మనం నమ్ముకున్న వారి బ్రతుకు ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి తల్లులందరూ. అందుకని ఇంటికి దీపం ఇల్లాలు అన్నదానికి చూడండి, ఈ సమాజంలో ఉన్న అంధకారాన్ని తొలగించాలంటే, సమాజంలో మార్పు అంటే కుటుంబంలో మార్పే సమాజంలో మార్పు. అందుకని మనలో ఉండే అజ్ఞానాన్ని, మనలో ఉండే అనారోగ్యాన్ని, మనలో ఉండే చెడుని తొలగించటానికి చిన్న వయసు పిల్లల్లో ఏది చెప్పినా వినే స్థితి, అది స్త్రీ తలుచుకుంటే వాళ్ళలో మార్పు సాధ్యమవుతుంది. అందుకని ఆ చీకటిని తొలగించి జ్ఞానాన్ని, వెలుతురిని ప్రసాదించే, ఆరోగ్యాన్ని ప్రసాదించే అదృష్టం స్త్రీల హస్తాల్లో ఉంది. వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి అలాంటి మంచి వైపు మీరు నడుస్తూ సమాజాన్ని మంచి వైపు తీసుకువెళ్ళే బాధ్యతని మీరు గ్రహించి ఇలాంటి మార్పు తెచ్చుకుంటారని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.